నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శుద్ధ సాత్విక రూపంలో వెలిగే జగన్మాత మహాలక్ష్మీదేవి. శుభకారక అంశాలకు మూర్తిభవించిన స్వరూపమే లక్ష్మీదేవి. త్రిశక్తి రూపాల్లో ధనాధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి. శ్రీపీఠం నివాసిని అయిన మహాలక్ష్మి సకల లక్ష్మీ శక్తుల సమన్వయ రూపం. శ్రేయస్సుకు అభ్యున్నతికి పర్యాయపదమై మహాలక్ష్మి తేజరిల్లుతోంది. మహాలక్ష్మి అర్చామూర్తిగా కొలువైన మందిరం కర్ణాటకలోని విజయపురంలో నెలకొని ఉంది. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. లోకానికి స్థితి దక్షిణ భారతదేశంలో చారిత్రక ప్రసిద్ధి పొందిన ఎన్నో పట్టణాలు, నగరాలు ఉన్నాయి. వాటిలో కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్కి ప్రత్యేక స్థానం ఉంది. విజయనగర రాజులు, బహ్మనీ సుల్తానుల కాలంలో బీజాపూర్కి ఎంతో ప్రాముఖ్యం దక్కింది. బహ్మనీ సుల్తానుల్లో ప్రముఖుడైన ఆదిల్ షా ఇక్కడ ఎన్నో కట్టడాల్ని నిర్మింపచేశాడు. గత చరిత్ర వైభవానికి సజీవ దర్పణంగా ఎన్నో కోటలు, చారిత్రక ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. బీజాపూర్ కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధమైన చారిత్రక పట్టణం. దక్కన్ పీఠభూమిలో ఉన్న ఈ పట్టణం ఒకప్పుడు నిజాం పరిపాలనలో ఉంది. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, సందర్శనీయ స్థలాలతో బీజాపూర్ నేటికి గత వైభవాన్ని ఆవిష్కరిస్తోంది. బహ్మనీ సుల్తానుల్లో ప్రముఖుడైన ఆదిల్ షా బీజాపూర్లో నిర్మించిన ఎన్నో కట్టడాలు, కోటలు, దర్వాజాలు, బురుజులు నేటికీ తిలకించవచ్చు. చాళుక్యుల కాలంలో ఈ పట్టణానికి విజయపురంగా పేరుంది. తిరిగి అదే పేరుతో ఈ పట్టణాన్ని వ్యవహరించడం విశేషం. ఎన్నో ముఖ్యాంశాల సమాహారంగా విజయపురి వైభవోపేతంగా ప్రకటితమవుతోంది. దక్కన్ పీఠభూమికే బీజాపూర్ తలమానికం. బీజాపూర్గా ప్రసిద్ధికెక్కి నేడు విజయపురగా వ్యవహరిస్తోన్న పట్టణంలో ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా నెలకొని ఉన్నాయి. ఆ పరంపరలో శ్రీ మహాలక్ష్మి మందిరం విశేషమైనది. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ఆ ధనాన్ని అందరికీ అనుగ్రహించే ఆశ్రిత కల్పవల్లి శ్రీ మహాలక్ష్మి. సిరుల తల్లి వర్ధిల్లుతోన్న ఈ మందిరం ఎంతో కళాత్మకంగా విరాజిల్లుతోంది. విజయపురి విలక్షణ మందిరాలు, ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల సమాహారం. దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన మహాలక్ష్మీ మందిరం విజయపురికి ఎంతో నిండుదనాన్ని తెచ్చింది. 2 అంతస్తులతో కూడిన కళాత్మక మందిరం భక్తులను ముగ్ధులను చేస్తోంది. నగిషీలు, ప్రతిభావంతమైన శిల్పుల నైపుణ్యంతో ఈ మందిరం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తోంది. పూర్తిగా రాతి కట్టడంగా ఎంతో పటిష్టవంతంగా నిర్మించిన ఈ మందిరానికి స్థానికంగా ప్రాధాన్యత ఉంది. సిరుల తల్లి వర్ధిల్లే ఈ సిరి నెలవు వీరి కొలువుగా తేజరిల్లుతోంది. సకల లౌకిక ఆధ్యాత్మిక సంపదల్ని అనుగ్రహించే మాత మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి భక్తులు ఈ మందిరానికి నిత్యం తరలివస్తారు. విష్ణుకృపామూర్తిగా వివిధ రూపాల్లో లక్ష్మి వ్యక్తమవుతోంది. ఆ లక్ష్మీ రూపాలన్నింటి సమగ్ర స్వరూపమే మహాలక్ష్మి. మహాలక్ష్మికి మహత్తరమైన ఆనందాన్ని అందించడానికే శ్రీహరి సకల లోకాల్ని సృజించాడంటారు. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత అనే ఈ 6 సుగుణాలు 6 లక్ష్మీ రూపాలు.
ఈ 6 లక్ష్మీ రూపాల సమగ్ర స్వరూపమే శ్రీ మహాలక్ష్మి. ప్రధాన మందిరంలో సకల దివ్యాలంకార భూషితంగా మహాలక్ష్మి విగ్రహాకృతి మనోహరంగా దర్శనమిస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. సర్వశక్తిమయి శాస్త్రమయి అయిన శ్రీమన్మహాలక్ష్మి సకల జగత్తుకు ఇంధన శక్తిగా తేజరిల్లుతోంది. గర్భాలయంలో స్థానక భంగిమగా మహాలక్ష్మి భాసిల్లుతోంది. పాలరాతితో తీర్చిదిద్దిన హృదయమైన హృదయానురంజకమైన భక్తిభావబంధురమైన మహాలక్ష్మి విగ్రహాకృతి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చతుర్భుజిగా చంద్రవదనగా తేజరిల్లుతోన్న మహాలక్ష్మి శంఖచక్రాల్ని గదని ధరించి ధనదాయినిగా అష్టలక్ష్మీ స్వరూపిణిగా వర్ధిల్లుతోంది. నానావిధ ఆభరణాలు పుష్పమాలికలు ధరించి సర్వాంగ శోభితంగా సిరుల వరాల దేవేరి గర్భాలయంలో మూర్తీభవించి ఉంటుంది. రజత కిరీటధారిణిగా రమ్యమోహన ఆసినిగా రాకేందు ముఖారవిందంతో రాజీవలోచని శ్రీమహాలక్ష్మి దర్శనమిస్తోంది. శ్రీమహావిష్ణువును వరించిన శ్రీలక్ష్మి ఆయన వక్షస్థలాన్ని తన నివాస ప్రదేశంగా ఎంచుకుందని శ్రీమద్భాగవతం వివరిస్తున్నది. శ్రీమహాలక్ష్మి శ్రీహరి ప్రాణేశ్వరి. భగవత్ సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తోంది. ఆ సంకల్పం చేసేది హృదయస్థానం. అందుకే విష్ణువు ఏకైక దీపాంకురాం అంటూ మహాలక్ష్మిని భక్తులు కీర్తిస్తారు. ఆమె ఎల్ల లోకాలకు ఏకైక దీపం. ముల్లోకాలు ఆమె కుటుంబం. సకల జీవరాశులు ఆమె సంతానం. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ వర్ధిల్లుతుంది. నిత్య జీవన వ్యవహారాల్లో కావలసిన అన్ని వనరులు సానుకూలంగా సమకూర్చడానికి మహాలక్ష్మి ఆరాధన ఎంతగానో ఉపయుక్తమవుతుంది. ఆమె అనుగ్రహాన్ని అందుకోవడానికి భక్తులు ఈ మందిరానికి నిరంతరం తరలివస్తూ ఉంటారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, ఆ దయ లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే అనేది భక్తుల భావన. అందులోనూ వరలక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి. సకల సానుకూల శక్తులకు సంకేతం లక్ష్మీదేవి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా విజయపురలో ఆర్షధర్మాన్ని పాటించే వారందరికీ ఈ మహాలక్ష్మీదేవి ఇలవేల్పు. తమ ఇంట ఎలాంటి శుభకార్యమైనా, ఏ ఉత్సవమైనా, ఎలాంటి ఆనందపర సందర్భమెదురైనా ఈ మందిరానికి వచ్చి మహాలక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు భక్తులు. కారుణ్యం, క్షమ, వాత్సల్యం వంటి ప్రేమభావాలు ఆర్ద్రతకు చెందిన గుణాలు. ఆ దివ్యగుణాల సమాహార స్వరూపమే శ్రీమహాలక్ష్మి. ఆ కారుణ్య కటాక్ష వీక్షణాలే కనకధారలై వర్షించి ఈ ప్రపంచాన్ని అనుగ్రహిస్తున్నాయి. దైవశక్తులే ఐశ్వర్యాలు. వాటిని శాస్త్ర పరిభాషలో విభూతులు అంటారు. సూర్యుడికి కిరణాల వలె పరమేశ్వరుని ఈ విభూతులు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. ఆ ఐశ్వర్యాలన్నింటికీ సాకార స్వరూపం శ్రీమహాలక్ష్మీదేవి. ప్రతి శుక్రవారం ఈ మందిరంలో లక్ష్మీదేవిని కుంకుమార్చనతో ఆరాధిస్తారు మహిళా భక్తులు. అర్ద్రాం పుష్కరిణీం అని శ్రీసూక్తం వర్ణించిన అర్ధశక్తి శాంతికి, పంటకు, ఐశ్వర్యాలకు సంకేతం. సౌశీల్య, సౌజన్య, సౌమ్య, సాత్విక, శాంత, సద్గుణ సంపదల సాకారమే శ్రీమహాలక్ష్మి. ఈ దేవిని దర్శించడం వల్ల, ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్య భావనా కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని, ఆ రీతిగా ప్రకాశించాలని ఆర్షధర్మ భావన. ఎన్నో విస్తృతార్థాలు, మరెన్నో నిగూఢార్థాల కలబోత లక్ష్మీ స్వరూపం. అలాంటి మహాలక్ష్మీదేవి ఈ లోగిలిలో సత్వ సుప్రసన్నమూర్తిగా, కొలిచిన భక్తుల పాలిట ముంగిట నిలిచిన కొంగు బంగారంగా దర్శనమిస్తోంది. ఎన్నో విస్తృతార్థాలు, మరెన్నో నిగూఢార్థాల కలబోత లక్ష్మీ స్వరూపం. అలాంటి మహాలక్ష్మీదేవి ఈ లోగిలిలో సత్వ సుప్రసన్నమూర్తిగా, కొలిచిన భక్తుల పాలిట ముంగిట నిలిచిన బంగారంగా. విజయపుర శ్రీ మహాలక్ష్మి మందిరంలో పలు ఉప ఆలయాలున్నాయి. ప్రశాంతమైన ఈ లక్ష్మీ సన్నిధానానికి ఈ ఉప ఆలయాల సమాహారం మరింతగా నిండుతనాన్ని సంతరింపచేస్తోంది. పలువురు దేవతామూర్తులు ఉప ఆలయాల్లో పూజలందుకుంటారు. భక్తుల కోర్కెల్ని నెరవేరుస్తారు. విజయపురలోని శ్రీమహాలక్ష్మీ మందిరంలో ఉన్న ఉపాలయాల్లో
విష్ణువాలయం ప్రధానమైనది. విశ్వశక్తికి కారకుడు విష్ణువు. విశ్వాన్ని వహించేది విష్ణువు. విశ్వమంతా ఆవరించి ఉన్న దైవం కాబట్టి శ్రీహరిని విష్ణువు అంటారు. అలాంటి విష్ణుమూర్తి శక్తియుక్తులు మహాలక్ష్మిపై ఆధారపడి ఉంటాయి అంటారు. శ్రీహప్పతి, ప్రియపతి, లక్ష్మీ వల్లభుడు పాలరాతిమూర్తిగా ఈ లోగిలిలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ నెలవు పక్కనే భాస్కరుడి సన్నిధానం ఉంటుంది. భాసిల్లే దైవమైన భాస్కరుడు లోకాలకు వెలుగుపూలు పంచి జ్ఞానదీపాలను అనుగ్రహించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. వ్యక్తులకు ఆరోగ్య సౌభాగ్యం భాస్కరుడి శుభదీవెనల వల్లే చేకూరుతుంది. పాలరాతిమూర్తిగా వెలుగు వెల్లవేసిన రీతిలో సూర్యభగవానుడు ఇక్కడ దర్శనమిస్తాడు. ఈ సన్నిధికి సమీపంలోని ఉమామహేశ్వరులు పాలరాతిమూర్తులుగా దర్శనమిస్తారు. అద్వితీయ శక్తి సమన్వితులుగా ఆది దంపతులుగా ప్రకటితమవుతారు. నమఃశివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ నిరాలంబాయ తేజసే. అంబ సహితంగా సదాశివుడు సాంబ సదాశివుడిగా అనంతగుణ మహిమోపేతుడిగా విరాజిల్లుతున్నాడు. श्री गणनाथ जय गणनाथ सिद्धि विनायक बुद्धि प्रदायक। श्री गणनाथ जय गणनाथ सिद्धि विनायक बुद्धि प्रदायक। श्री गणनाथ जय गणनाथ सिद्धि विनायक बुद्धि प्रदायक। పుండరీకుడనే భక్తుడి అనన్య సామాన్యమైన భక్తి విశ్వాసాలకు మెచ్చి తనంత తానుగా దిగివచ్చిన కృష్ణ స్వరూపం విఠ్ఠలనాథుడు. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలలో విఠ్ఠల సంప్రదాయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. ఆ సంవిధానంలో మహాలక్ష్మి సన్నిధిలో నెలకొన్న రుక్మిణీ సమేత విఠ్ఠల స్వామి మందిరం భక్తుల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. విజయపుర శ్రీ మహాలక్ష్మీ మందిరానికి చేరువలోనే శ్రీ విఠల మందిరం ఉంది. రుక్మాబాయి సమేత విఠలుడిగా స్వామి గర్భాలయంలో ప్రకటితమవుతున్నాడు. పండరీపుర పాండురంగ రుక్మిణీ విగ్రహాకృతుల్ని పోలి ఉండడం ఈ విగ్రహాకృతుల ప్రత్యేకత. మరాఠా ప్రాంతంలో శ్రీకృష్ణ పరమాత్మను విఠోబాగా, విఠల్ మహారాజుగా వ్యవహరిస్తారు. కృష్ణ రూపంలో పాండురంగడి రూపం ఎంతో విలక్షణమైనది. శ్రీకృష్ణుడిలా నెమలిపించం ఉండదు. చేతిలో వేణువు, వెన్నముద్ద ఉండవు. స్వామి వెనక గోవు ఉండదు. వ్యత్యస్త పాదార విందాలు గోచరం కావు. నిఠారుగా నిలుచుని రెండు చేతుల్ని నడుంపై ఉంచుకొని ఈ సృష్టికార్య నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోన్న రీతిలో విఠలుడు వైభవంగా గోచరమవుతాడు. విఠల సాంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన భక్త తుకారాం విగ్రహం ఈ లోగిలిలోనే ఉంది. విఠల 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 హరి ఓం విఠల పాండురంగ విఠల హరి ఓం విఠల. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి విగ్రహాకృతి ఈ సన్నిధిలోనే ఉంటుంది. విజయపురలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణమాసంలో, ఆషాఢమాసంలో మహాలక్ష్మికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. అన్నప్రాసన, నామకరణం, వ్రతాచరణ వంటి వేడుకలకు ఈ మందిరం ఆలవాలమై అలరారుతోంది. భక్తుల సకల మనోకామ్యాల్ని సన్మంగళకరంగా నెరవేరుస్తూ శ్రీమహాలక్ష్మి తన శుభాశీస్సుల్ని కురిపిస్తోంది. ఈ మందిర దర్శనం సకల మనోభీష్టదాయకం. హైదరాబాదు నుంచి బీజాపూర్ దాదాపు 360 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, అడికి, సేడం, చిత్తాపూర్, మండేవాల్, సిందగి, శివనాగి,
హదగలి, ఐనాపూర్ల మీదుగా బీజాపూర్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి బీజాపూర్ 626 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సూర్యాపేట, హైదరాబాద్, షాద్నగర్, పరిగి, కొడంగల్, సిందగిల మీదుగా బీజాపూర్ చేరుకోవచ్చు. వసతి గృహాలు అందుబాటు ధరల్లో ఆలయ సమీపాన భక్తులకు లభిస్తాయి. అష్టలక్ష్మి స్వరూపాలలో మహాలక్ష్మి రూపానికి ఎంతో ప్రాధాన్యముంది. తన అందెల సవ్వడిలో ధనరాశుల్ని కురిపించగల సిరుల వరాల తల్లి మహాలక్ష్మీదేవి. అనంత మహిమోగుణ సంధాత్రి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. శ్రీ మహావిష్ణువు ప్రాణేశ్వరిగా, సకల జీవులకు ప్రాణశక్తిగా మహాలక్ష్మి పరిఢవిల్లుతోంది. ఆ జగద్ధాత్రికి చేజేలు సమర్పిద్దాం. నమస్కారం.